నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. 3 దశల్లో ప్రక్రియ, ఫలితాలపై ఆసక్తి. అనంతపురం ఆర్టీసీ కార్గో సర్వీస్ దుకాణంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పార్సిల్స్ బూడిద. జగనన్న కాలనీల విద్యుత్ పనుల టెండర్లలో గోల్మాల్. మెటీరియల్ ధరల్లో రెట్లు అదనం. 500 కోట్ల దుర్వినియోగం. సైకిల్ యాత్రికులపై దౌర్జన్యానికి పాల్పడ్డ వారిపై చర్యలు కరవు. పెద్దిరెడ్డి అనుచరుడు సూరిని శిక్షించాలంటున్న టీడీపీ కార్యకర్తలు. లాస్ ఏంజల్స్ లో ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం. ఉత్తమ సహాయ నటుడిగా కీరన్ కల్కిన్, నటిగా జోయా సాల్దానా. తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ లో కౌంటింగ్ జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సరిగ్గా 8 గంటలకి స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా కౌంటింగ్ ప్రాంతానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ట్రిపుల్ విభాగంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 20,783 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 123 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. 92.40% మంది ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ దగ్గర మనం చూడొచ్చు, 3 అంచెల భద్రత కొనసాగుతుంది. వచ్చే ప్రతి ఏజెంట్ కావచ్చు, అధికారి కావచ్చు, వారికి ఖచ్చితంగా ఐడి కార్డు ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఐడి కార్డు ఉండాలి. 3 దశల్లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రధానమైనటువంటి ద్వారం దగ్గర ఒకసారి, రెండవది కౌంటింగ్ కేంద్రానికి 500 మీటర్ల దూరంలో ఒకసారి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ 3 చోట్ల కూడా క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించిన తర్వాతే వారిని కౌంటింగ్ కేంద్రాలకు పంపిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో మొత్తం 20 టేబుల్ని ఏర్పాటు చేశారు. సుమారుగా 6 రౌండ్ల వరకు కూడా లెక్కింపు జరిగే ప్రక్రియ ఉంది. ముఖ్యంగా 50% ఓట్లు వచ్చిన వారికి మ్యాజిక్ ఫిగర్ అంటాం మనం. ఆ మ్యాజిక్ ఫిగర్ వచ్చిన వారిని గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఒకవేళ కనుక మ్యాజిక్ ఫిగర్ రాని పక్షంలో రెండవ ప్రాధాన్యత ఓటు కోసం ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభించి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ దగ్గర కట్టుదిట్టమైనటువంటి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ వచ్చి మొత్తం భద్రతా ఏర్పాట్లన్నీ పరిశీలించారు. 3 దశల్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా ప్రతి ఓట్లు అంటే 25 ఓట్లన్నీ కూడా లెక్కించి వాటిని కట్టగట్టి అటువంటి వాటిని 1000 దాకా ఒక చోట చేర్చి వాటిని లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అంటే మొత్తం 3 దశల్లో జరుగుతుంది. మొదటిది స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడం. తీసుకొచ్చినటువంటి ఈ బ్యాలెట్ బాక్సులను అన్నీ కూడా ఏజెంట్లకు ఒకసారి చూపించిన తర్వాత వాటిని 25 ఒక కట్టగా కడతారు. తర్వాత అలా 25 కట్టగా కట్టినవన్నీ కూడా ఒక 1000 నెంబర్ చేరిన తర్వాత వాటిని లెక్కింపు చేయడం. ఈ ప్రక్రియ విధానం ద్వారా మొత్తం 3 దశల్లో లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. సుమారుగా 4 గంటలకి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏ అభ్యర్థికి కూడా 50% మించి ఓట్లు కనుక రాకపోయినట్లయితే ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభిస్తారు. అప్పుడు తిరిగి ఫలితం వచ్చేసరికి రాత్రి 10 అయ్యే అవకాశం ఉందనేటువంటి అంచనాని అధికారులు చెప్తున్నారు. ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఎన్నికల అధికారి నేతృత్వంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సజావుగా సాగుతోంది. ప్రస్తుతం అయితే 20 టేబుల్గా ఏర్పాటు చేసి 6 రౌండ్లుగా ఈ కౌంటింగ్ ప్రక్రియని కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలికి సంబంధించిన ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఆంధ్ర యూనివర్సిటీ ట్రిపుల్ విభాగంలో కొనసాగుతోంది. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. ఉభయ గోదావరి జిల్లాల్లో 2 పట్టభద్రుల స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమామహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఏలూరు నగర శివారులో ఉన్నటువంటి సిఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి ఎంబీఏ బ్లాక్లో ఈ కౌంటింగ్ను కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. గత నెల 27వ తేదీన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. దాదాపు 2,18,902 మంది పట్టభద్రులు ఈ ఎన్నికలను అయితే పాల్గొని తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. 456 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈ బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా ఏలూరు సిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచారు. ఉదయం 8 గంటలకి పోలింగ్ పాల్గొన్నటువంటి ఏజెంట్లు అలాగే ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల సమక్షంలో ఈ బ్యాలెట్ బాక్సులను అయితే ఓపెన్ చేశారు. ముందుగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించినటువంటి ముందు ప్రాధాన్యత ఓట్లను పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా ఈ వేరు చేసిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. 3 షిఫ్ట్లో 700 మంది సిబ్బంది ఈ ఎన్నికల్లో కౌంటింగ్ విధులు అయితే పాల్గొంటూ ఉన్నారు. ఈ ఏలూరు ఏదైతే కౌంటింగ్ జరుగుతున్నటువంటి ఏలూరు సిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నటువంటి ప్రాంగణంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగున అటు గేటు దగ్గర నుంచి కూడా ఇటు ఎంబీఏ బ్లాక్ ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో ఈ బ్లాక్ వరకు కూడా అడుగడుగున పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వివిధ అంచెల్లో పోలీసులు ఇక్కడ పరిశీలించి ఒక్కొక్కరినైతే లోపల పంపిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, అలాగే ఎవరైతే కౌంటింగ్ సిబ్బంది, అలాగే అభ్యర్థులు వీళ్ళందరూ సమక్షంలో కూడా లెక్కింపు కొనసాగుతుంది. అయితే సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్కి పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్కి కూడా కొంచెం వ్యత్యాసం అయితే ఉంటుంది. దాంట్లో సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్లో ఈవీఎంలో బటన్ నొక్కితే దాంట్లో డిస్ప్లే అవుతుంది ఎవరికి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలాయి అనే విషయం మనకి చాలా తొందరగా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అది కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అలాగే తర్వాత సంబంధించినటువంటి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ఇవైతే వరుసగా లెక్కింపు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇందుకోసమే దాదాపు 3 షిఫ్ట్లు అయితే కేటాయించారు ఎన్నికల సిబ్బందికి. ఇందుకోసం వాళ్ళకి తర్ఫీదు కూడా ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు. 3 షిఫ్ట్లో దాదాపు 700 మంది సిబ్బంది అయితే పాల్గొంటూ ఉంటున్నారు కౌంటింగ్లో. ఉదయం 8 గంటల అంటే ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ దాదాపు రేపటి వరకు కూడా జరిగే అవకాశం ఉందన్నట్టు కూడా అధికారులు చెప్తారు. ఎందుకంటే ఈ ఓట్లలో ప్రతి ఒక్క ఓటును కూడా తీసి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రథమ ప్రాధాన్యత, తర్వాత ద్వితీయ ప్రాధాన్యత ఇవన్నీ కూడా లెక్కింపు చేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ కూడా కట్టగట్టి ఈ 25 ఓట్ల చొప్పున వాటన్నింటినీ కూడా బండిల్లో పెట్టాల్సి ఉంటుంది. తర్వాతనే ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. దీనికోసం కొంచెం సమయం అయితే పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. 3 షిఫ్ట్లు కేటాయించిన నేపథ్యంలో రాత్రి అయినప్పటికీ కూడా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఏలూరు సిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి. తాజా అంశాన్ని చూస్తున్నాం. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయి రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పై తీసుకెళ్లేందుకు నరసరావుపేట పోలీసులు ఇక్కడకు వచ్చారు. పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే దానిపై జైలు అధికారులు నిబంధనలు పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, పోసానిపై ఏ జిల్లాలో కేసులు నమోదయ్యాయి? ముందు ఎవరికి అప్పగించే అవకాశం ఉంది? పవిత్ర, సినిమా రంగంలో కులాల మధ్య వర్గ వైషమ్యాలు సృష్టించే విధంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె పోలీసులు 4 రోజుల కిందట అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈయన పైన రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలీసులు కూడా పీటీ వారెంట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు కూడా అందజేశారు. ముందుగా గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు జారీ చేశారు. అయితే 3 పీటీ వారెంట్లు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఎవరికి ముందుగా పోసాని కృష్ణమురళిని అప్పగించాలనే దానిపైన కూడా జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రస్తుతం అయితే నర్సరావుపేట పోలీసులు ముందుగా కోర్టుకు అనుమతి తీసుకున్నాము, ముందు మాకే అప్పగించాలని చెప్పడం, వాళ్ళు కూడా వాహనాలు కూడా సిద్ధం చేసుకుని రాజంపేట సబ్ జైలు వద్ద సిద్ధంగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో మరోసారి పోసాని కృష్ణమురళి
జైలు లోపల ఛాతి నొప్పి నాటకం ఆడుతున్నట్లు కూడా మనకు సమాచారం అందింది. మరోసారి నాకు ఛాతి నొప్పి ఉందని జైలు అధికారులకు చెప్పి కింద పడుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఉన్నట్టుండి రాజంపేటకు సంబంధించినటువంటి వైద్యులను కూడా జైలు అధికారులు పిలిపించారు. ఇప్పుడు ప్రస్తుతం జైలు లోపలికి వైద్యులు కూడా లోపలికి వెళ్లి ఆయనకు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. శనివారం కూడా ఇదే విధంగా ఛాతి నొప్పి ఉందని చెప్పడంతో రాజంపేట, కడప రిమ్స్ ఆసుపత్రిలో కూడా ఛాతికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేసినా అన్ని నార్మల్ గా ఉన్నాయని వైద్యులు ధృవీకరించడంతో ఇదంతా కూడా పోసాని కృష్ణమురళి ఈ ఛాతి నొప్పి డ్రామా ఆడుతున్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చి మళ్ళా తిరిగి కూడా ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు పీటీ వారెంట్లకు తీసుకుని ఇతర జిల్లా పోలీసులు తీసుకెళ్తారనే ఉద్దేశంతో మరోసారి కూడా ఈ ఛాతి నొప్పి డ్రామా ఆడుతున్నట్లు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నారు. దీనిపైన ఏం చేయాలి, మరోసారి ఆసుపత్రికి తరలించాలా ఏంటనే దానిపైన కూడా జైలు అధికారులు కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం లోపలైతే ఈ పోసాని కృష్ణమురళికి రాజంపేట ప్రభుత్వ వైద్యుల నుంచి కూడా వైద్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఆ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందా, నార్మల్ గా ఉందా అనే దానిపైన ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత పీటీ వారెంట్ల పైన పోలీసులకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. పవిత్ర, ధన్యవాదాలు మురళి. కాలనీలు కాదు ఊళ్లు కడతామంటూ ఓదరగొట్టారు జగన్. ఓళ్ల సంగతేమో కానీ నిధులను మాత్రం వైసీపీ ప్రభుత్వంలో అందిన కాడికి ఊడ్చేశారు. పేదల గూడు విషయంలోనూ తనదైన శైలిలో చేతివాటం చూపారు. జగనన్న కాలనీలకు విద్యుత్ పనులు, మెటీరియల్ ధరల్లో భారీగా అంచనాలు పెంచి జేబులు నింపుకున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ పనులు, మెటీరియల్ ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతోంది. విద్యుత్ కనెక్షన్లు కల్పించే పనుల్లోనే 500 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు అంచనా వేశారు. 3 డిస్కంలు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు. గుత్తేదారులకు పనుల కేటాయింపులోనూ ఒక పద్ధతి పాటించలేదు. కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 3,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చాయి. ఎవ్వరూ నివసించని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లిచ్చారు. సరైన రోడ్లు కూడా లేని లేఅవుట్లలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కాలనీల్లో ఎవ్వరూ లేకపోవడంతో విద్యుత్ తీగలు, వీధి దీపాలు చోరీ అవుతున్నాయి. కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సిపిడిసిఎల్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధి కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు అప్పటి సీఎండీ 9 దఫాలుగా టెండర్లు పిలిచారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ టెండర్లను పిలిచినా మెటీరియల్ ధరల్లో భారీ వ్యత్యాసముంది. 9.1 మీటర్ల సిమెంటు స్తంభాలకు కనిష్టంగా 7,355, గరిష్టంగా 15,455 రూపాయల చొప్పున కోట్ చేశారు. 8 మీటర్ల సిమెంటు స్తంభాలకు కనిష్టంగా 4,600, గరిష్టంగా 6,851 రూపాయలుగా పేర్కొన్నారు. 100 mm AAA కండక్టర్ కిలోమీటర్కు ఒక టెండరులో 54,300 రూపాయలు కోట్ చేస్తే మరో దాంట్లో ఏకంగా 1,11,800 ధర కోట్ చేశారు. 55 స్క్వేర్ mm AAA కండక్టర్ కిలోమీటర్కు ఒక దాంట్లో 31,479 కోట్ చేయగా ఇంకో దాంట్లో 68,597 రూపాయలు కోట్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె నిర్మాణానికి ఒకసారి 6,142 రూపాయలు కోట్ చేస్తే మరో టెండర్లో ఏకంగా 41,490 రూపాయలుగా పేర్కొన్నారు. 11 kV హార్న్ గ్యాప్ ఫ్యూజ్ కోసం ఒక టెండర్లో కనిష్టంగా 2,382 రూపాయలు కోట్ చేయగా మరో టెండర్లో ఏకంగా 12,948 రూపాయలుగా పేర్కొన్నారు. ఇలా చాలా అంశాలకు సంబంధించి మెటీరియల్ ధరల్ని పెంచి చెల్లించడంతో లేబర్ పనులు పూర్తి చేయకుండానే గుత్తేదారులకు భారీ లబ్ధి చేకూరింది. అంచనా విలువ కంటే 15 నుంచి 23% అధిక ధరలకు గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు. సిపిడిసిఎల్ పరిధిలో 2,769 లేఅవుట్లలో 770 కోట్ల రూపాయలకు గుత్తేదారులతో డిస్కం ఒప్పందాలు కుదుర్చుకుంది. గుత్తేదారులకు అదనంగా ప్యాకేజీల్ని కేటాయించడంతో తుది అగ్రిమెంట్ విలువ 1,052 కోట్లకు పెరిగింది. ఏపీఈఆర్సీ మాత్రం 9.1 మీటర్ల సిమెంటు స్తంభానికి 3,292 రూపాయలు, 8 మీటర్ల స్తంభానికి 2,180 రూపాయల చొప్పున మాత్రమే ప్రతిపాదించింది. జేహెచ్సీ ప్రాజెక్టులో సిపిడిసిఎల్ ప్రతిపాదించిన ధరలకు, కమిషన్ ఖరారు చేసిన ధరలకు పొంతనలేదు. దీన్ని బట్టి ప్రాజెక్టులో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో జేహెచ్సీ లేఅవుట్లలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం సామగ్రి సరఫరా, ఎరెక్షన్ ఛార్జీల కింద కాంట్రాక్టర్లకు 321 కోట్లకు 95 లక్షల రూపాయలు డిస్కం
చెల్లించింది. కాలనీలకు విద్యుత్ మౌలిక వసతుల కోసం 16 సబ్స్టేషన్లను 27,41,00,000 రూపాయలతో ప్రతిపాదించగా వాటిలో 15 పూర్తయ్యాయి. డిస్కం పరిధిలో 427 కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసినా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఒక్క కనెక్షన్ కూడా మంజూరు చేయలేదు. ఈపీడీసీఎల్ పరిధిలో 3,942 కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,29,122 విద్యుత్ స్తంభాల్ని వినియోగించినట్లు లెక్కలు చూపింది. 6,616 పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ సబ్స్టేషన్లు, 55 నిర్మించినట్లు పేర్కొంది. అన్ని కాలనీల్లో పనులు పూర్తి చేసినట్లు డిస్కం రికార్డుల్లో ఉంది. వైసీపీ హయాంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై పొంగునూరులో దౌర్జన్యానికి తెగబడిన వారిపై సరైన చర్యలు కొరవడ్డాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు అరాచక శక్తి సొరతోట సురేష్ అలియాస్ చెంగలాపురం సూరి అతని బృందంపై కూటమి ప్రభుత్వం నేటికి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్రావు, రమేష్లో 2023 అక్టోబర్ 2న రణస్థలం నుంచి కుప్పానికి సైకిల్ యాత్రగా బయలుదేరారు. అక్టోబర్ 20కి పొంగనూరు నియోజకవర్గం సుగాలిమెట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ చెంగలాపురం సూరి అతని అనుచరగణం వారిని అక్రమంగా నిర్బంధించి దౌర్జన్యానికి తెగబడింది. రే తెదేపా జెండాలు పట్టుకుని ఎవడ్రా ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నారు? ఇది పెద్దిరెడ్డి అడ్డా, మీరెలా వస్తారా అంటూ అసభ్యంగా దూషించారు. వారు వేసుకున్న పసుపు చొక్కాలు విప్పించి పార్టీ కండువాలు, జెండాలు తీయించి నిర్బంధించి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. వైకాపా హయాంలో పొంగనూరులో కొనసాగిన గూండా రాజ్యానికి తార్కాణంగా నిలిచిన ఈ ఘటనపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలొచ్చాయి. తెలుగుదేశం పార్టీ అని ఈ రోజు జెండా పట్టుకునే సానుకూలంగా మన సాంప్రదాయక పద్ధతులు మనం పోయినా సరే వాళ్ళు వచ్చి తంతావా తన్నమంతం అనే రేంజ్కి ఎదిగారంటే రాష్ట్రం ఎన్నో పోవాలి. మన భారతదేశంలో 60-70 పార్టీలు ఉన్నాయండి, గుర్తింపు వచ్చిన ఒక 50 పార్టీలు ఉన్నాయి. కానీ ఇంత దీనికి ఏమీ లేదు సార్, చాలా ఇబ్బంది పెట్టారు. మేము ఏదో అప్పుడు కొద్దిగా తగ్గి వచ్చి మేము కానీ అటు నుంచి వాళ్ళలాగే బిహేవ్ చేస్తే మరి అక్కడ వాళ్ళు మనం మరి మేము తినవలసిందే తాపులు. నాడు జరిగిన ఘటనపై అప్పట్లో బాధితుడు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు పెట్టి 2 అరెస్ట్ చేశారు. అయితే వారు గంటల వ్యవధిలోనే విడుదలై మరింతగా పేట్రేగిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తుందని తెదేపా శ్రేణులు భావించాయి. 9 నెలలైనా కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తమను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరనే ధీమా నిందితుల్లో కనిపిస్తోంది. శాంతియుతంగా సైకిల్ యాత్ర చేసుకుంటున్న తెదేపా కార్యకర్తల్ని నిర్బంధించి వారి దుస్తులు విప్పించి బెదిరింపులకు పాల్పడితే పోలీసులు అప్పట్లో ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఐపీసీ 341 సెక్షన్ కింద నేర నిరూపణైతే గరిష్టంగా 2 నెలల జైలు శిక్ష, 500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఐపీసీ 506 సెక్షన్ కింద నేర నిరూపణైతే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించొచ్చు. ఇప్పటికైనా బాధితులు ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని కఠిన శిక్షలు జోడించి కేసు పునర్విచారించాలని టీడీపీ అభిమానులు కోరుతున్నారు. చెంగలాపురం సూరిని కస్టడీకి తీసుకుని విచారించాలని, వారిని దాడికి పురిగొల్పిందెవరో, ఎవరి అండదండలతో అంతలా రెచ్చిపోయారు, దీని వెనుక కుట్రుందా వంటివి వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. చెంగలాపురం సూరిపై స్థిరాస్తి వ్యాపారుల్ని బెదిరించడం సహా అనేక కేసులున్నాయి. 2015లో ఆయనపై రౌడీ షీట్ తెరిచారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 2022లో పెద్దిరెడ్డి అండదండలతో దాన్ని తొలగించేశారు. ఇప్పటికైనా అతని అక్రమ వ్యవహారాలు, కేసులన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు చేసి రౌడీ షీట్ తెరవాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. అనంతపురంలోని ఆర్టీసీ కార్గో సర్వీస్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన పార్సిల్ సర్వీసులు ఉంచిన దుకాణంలో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. పార్సిల్లో ఉన్న వస్తువుల్లో కొన్ని కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. దాదాపు 9 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
లాస్ ఏంజల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ఉత్తమ సహాయ నటుడు కీరన్ కల్కిన్ ఎంపికయ్యారు. ఏ రియల్ పెయిన్ చిత్రానికి గాను ఆయన్ను ఎంపిక చేశారు. ఉత్తమ సహాయ నటిగా జోయా సాల్దానా ఎంపికయ్యారు. ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ ఫ్లో, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రస్ నిలిచింది. ఉత్తమ నటిగా అనోరాలో నటనకు మైకీ మాడ్సన్ ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పాల్ తేజ్వల్ సత్తా చాటారు. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో సీన్ బేకర్ ను ఆస్కార్ అవార్డు వరించింది. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అనోరాకు పురస్కారం లభించింది. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో కాన్క్లేవ్ కు ఆస్కార్ గౌరవం దక్కింది.